నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఇరుముడి. రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పుడు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. అయితే ఈ సినిమాపై ఇంత ఆసక్తి ఎందుకు? ట్రైలర్లో కనిపిస్తున్న తండ్రి కూతురు అనుబంధం ఏంటి? రవితేజ పాత్రలో కనిపిస్తున్న ఈ కొత్తదనం ఏమిటి? ఇరుముడి అనే టైటిల్కి కథతో ఉన్న సంబంధం ఏంటి? అంతేకాదు, సినిమాలో కనిపిస్తున్న ఆధ్యాత్మిక నేపథ్యం, మిస్టరీ, ఎమోషన్ ఇవన్నీ కలిసి సినిమాను ఎలా తీర్చిదిద్దబోతున్నాయి? ఈ వీడియోలో ఇవన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. చివర్లో ఇరుముడి గురించి మన అంచనా ఏంటి అనేది కూడా చెప్తాను. రవితేజ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మాస్, ఎనర్జీ, కామెడీ, పవర్ఫుల్ డైలాగ్స్. కానీ ఇరుముడిలో మాత్రం రవితేజను మనం కొంచెం కొత్తగా చూడబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. ఇక్కడ ఆయన ఒక తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. తన కూతురితో ఉన్న అనుబంధం, తన జీవితంలోని సమస్యలు, గతంలో చేసిన తప్పులు ఇవన్నీ పాత్రలో చాలా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రవితేజ పాత్రలో కనిపిస్తున్న ఎమోషన్ చాలా ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా రవితేజ సినిమాల్లో హీరో ఎంట్రీ, మాస్ సీన్స్, పంచ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక సాధారణ తండ్రి బాధను, తన కుటుంబం కోసం మారాలని ప్రయత్నించే వ్యక్తిని చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఇరుముడి రవితేజ కెరీర్లో కొంచెం డిఫరెంట్ మూవీ అయ్యే అవకాశముంది. ఈ పాత్రను ఆయన ఎంత బాగా పండించారో సినిమా విడుదలైన తర్వాతే మనకు పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు సినిమా గురించి ఇప్పటివరకు మనకు తెలిసిన విషయాలు చూద్దాం. ఇరుముడికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. కుటుంబ కథలను ఎమోషనల్గా చెప్పడంలో శివ నిర్వాణకు ప్రత్యేకమైన శైలి ఉంది. అయితే ఈసారి ఆయన రవితేజ లాంటి మాస్ హీరోతో కలిసి పనిచేస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో ప్రియా భవానీ, శంకర్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. సాయి కుమార్, బేబీ నక్షత్ర తదితరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమా ఆగస్టు 21న థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు వచ్చిన ప్రచార కంటెంట్ చూస్తే కుటుంబ భావోద్వేగం, ఆధ్యాత్మికత, వ్యక్తిగత మార్పు, అలాగే మిస్టరీ ఈ 4 అంశాలు సినిమాలో కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు అసలు కథ ఏంటి అనే విషయానికి వస్తే, ట్రైలర్ ఆధారంగా చూస్తే రవితేజ ఒక తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తన కూతురితో ఉన్న సంబంధం కథలో చాలా ముఖ్యమైన భాగంగా కనిపిస్తోంది. ఒక దశలో తన జీవితాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఆయనకు వస్తుంది. అక్కడే అయ్యప్ప దీక్ష, ఆధ్యాత్మిక ప్రయాణం కథలోకి వస్తాయి. అయితే ఇది కేవలం ఒక కుటుంబ కథ మాత్రమే కాదు. ట్రైలర్లో కొన్ని మిస్టరీ అంశాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని యువతుల మరణాలకు సంబంధించిన విషయం కూడా కథలో ఉన్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అసలు మిస్టరీ ఏంటి? దాని వెనుక ఎవరు ఉన్నారు? రవితేజ పాత్రకు దానితో ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ సినిమా విడుదలైన తర్వాతే మనకు పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి ప్రస్తుతం మనం చెప్పేది ట్రైలర్లో కనిపించిన సమాచారం ఆధారంగానే. ట్రైలర్ను జాగ్రత్తగా గమనిస్తే 3 విషయాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. మొదటిది, తండ్రి కూతురు అనుబంధం. ఈ బంధమే కథకు ఎమోషనల్ హార్ట్లా కనిపిస్తోంది. రెండవది, రవితేజ పాత్రలో కనిపిస్తున్న మార్పు. మొదట్లో సమస్యలతో ఉన్న ఒక వ్యక్తిలా కనిపిస్తారు. కాని తన కూతురి కోసం తన జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మూడవది, ఆధ్యాత్మిక నేపథ్యం. అయ్యప్ప దీక్షను కేవలం ఒక బ్యాక్డ్రాప్గా కాకుండా రవితేజ పాత్రలో వచ్చే మార్పుతో అనుసంధానం చేసినట్టు కనిపిస్తోంది. ఇక్కడే సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ఎమోషన్తో పాటు మిస్టరీని కూడా దర్శకుడు సరిగా కలిపితే ఇరుముడి మంచి అనుభూతిని ఇచ్చే అవకాశముంది. అయితే ఈ 2 అంశాల మధ్య బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అనేది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. ఇరుముడిలో సంగీతం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశముంది. సంగీతాన్ని జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన డివోషనల్ సాంగ్ ద్వారా సినిమాలోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఒక కుటుంబ కథలో ఆధ్యాత్మికతను కలపాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కీలకం. రవితేజ పాత్ర తన గతాన్ని మార్చుకునే సన్నివేశాల్లో మ్యూజిక్ ఎమోషన్ను పెంచాలి. అదే సమయంలో మిస్టరీ సన్నివేశాల్లో టెన్షన్ను కూడా క్రియేట్ చేయాలి. ఈ 2 రకాల భావోద్వేగాలను సంగీతం సరిగా క్యారీ చేస్తే సినిమాకు మంచి ఇంపాక్ట్ వస్తుంది. ముఖ్యంగా అయ్యప్ప దీక్షకు సంబంధించిన సన్నివేశాల్లో భక్తి, కుటుంబ భావోద్వేగం 2 కలిసి కనిపించే అవకాశముంది.
అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, ఇరుముడి ఎందుకు ఇంత చర్చలో ఉంది? మొదటి కారణం రవితేజ, రెండవ కారణం శివ నిర్వాణ దర్శకత్వం, మూడవ కారణం ట్రైలర్లో కనిపించిన మిస్టరీ, నాలుగవ కారణం అయ్యప్ప దీక్ష నేపథ్యం. ఇవన్నీ కలిపితే సినిమా సాధారణ కమర్షియల్ మూవీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ట్రైలర్ గురించి ప్రేక్షకులు మాట్లాడుతున్నారు. కొంతమందికి తండ్రి కూతురు ఎమోషన్ నచ్చింది. మరికొందరు సినిమా టోన్ గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. వైరల్ అవడం వేరు, సినిమా హిట్ అవడం వేరు. అసలు విజయం థియేటర్లలో ప్రేక్షకులు సినిమా ఎలా స్వీకరిస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఇరుముడి ప్రీరిలీజ్ ఈవెంట్కు సంబంధించిన మరో అంశం కూడా సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. ఈవెంట్లో రవితేజ చేసిన ఒక వ్యాఖ్యపై కొంతమంది ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ఆ వ్యాఖ్యను మరో విధంగా అర్థం చేసుకున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఒక విషయం చాలా ముఖ్యం. సోషల్ మీడియాలో కనిపించే చిన్న క్లిప్ లేదా ఒక్క వాక్యం ఆధారంగా వెంటనే ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు. అందుకే మనం ఎవరిమీద తీర్పు ఇవ్వడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న చర్చను మాత్రమే మీకు తెలియజేస్తున్నాం. చివరికి సినిమా ప్రమోషన్లో వచ్చే వివాదాల కంటే సినిమా కంటెంట్నే ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుంచుకుంటారు. కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి మళ్లీ సినిమాపైనే ఉంది. రవితేజ అభిమానులు ఈ సినిమాపై ఎందుకు ఆసక్తిగా ఉన్నారు? దానికి ప్రధాన కారణం ఆయన పాత్ర. మాస్ హీరోగా ఎన్నో సినిమాలు చేసిన రవితేజను ఈసారి ఒక తండ్రి పాత్రలో ఎమోషనల్గా చూడబోతున్నాం. ఇది అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వవచ్చు. అయితే కొంతమంది ప్రేక్షకులకు ఒక సందేహం కూడా ఉంది. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఎంతవరకు ఉంటాయి? రవితేజ అభిమానులు కోరుకునే హీరోయిజం ఉంటుందా? కుటుంబ ప్రేక్షకులకు ఎమోషన్ కనెక్ట్ అవుతుందా? మిస్టరీ నిజంగా ఆసక్తికరంగా ఉంటుందా? ఈ 3 ప్రశ్నలకు సినిమా సమాధానం ఇవ్వాలి. మంచి కథ, మంచి నటన, బలమైన క్లైమాక్స్ కలిస్తే ప్రేక్షకుల మౌత్ టాక్ సినిమాకు చాలా పెద్ద బలంగా మారుతుంది. నా అభిప్రాయం ప్రకారం ఇరుముడిని కేవలం రవితేజ మాస్ మూవీగా ఊహించి థియేటర్కి వెళ్లకూడదు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ చూస్తే ఇది కుటుంబ భావోద్వేగం, వ్యక్తిగత మార్పు, ఆధ్యాత్మిక నేపథ్యం, మిస్టరీ కలిసిన కథలా కనిపిస్తోంది. అందుకే మన అంచనాలు కూడా అదే విధంగా ఉండాలి. తండ్రి కూతురు బంధం నిజంగా మనస్కు హత్తుకోవాలి. రవితేజ పాత్రలో వచ్చే మార్పు నమ్మదగినదిగా ఉండాలి. మిస్టరీ కేవలం ట్విస్ట్ కోసం కాకుండా కథకు ఉపయోగపడాలి. అన్నింటికంటే ముఖ్యంగా క్లైమాక్స్ బలంగా ఉండాలి. ఈ అంశాలు సరిగ్గా వర్క్ అయితే ఇరుముడి మంచి సినిమాగా నిలిచే అవకాశముంది. మరి చివరికి ఇరుముడి హిట్ అవుతుందా? ప్రస్తుతం మాత్రం అవును అని కానీ కాదు అని కానీ చెప్పడం తొందరపాటు. ఎందుకంటే సినిమా విజయాన్ని ట్రైలర్ ఒక్కటే నిర్ణయించదు. అయితే ఇరుముడిలో ఆసక్తి కలిగించే అంశాలు మాత్రం చాలా ఉన్నాయి. రవితేజ కొత్త తరహా పాత్ర, తండ్రి కూతురు అనుబంధం, అయ్యప్ప దీక్ష నేపథ్యం, మిస్టరీ, శివ నిర్వాణ ఎమోషనల్ టేకింగ్, ఇవన్నీ కలిసి మంచి సినిమాగా మారే అవకాశముంది. కాబట్టి నా ప్రీరిలీజ్ అభిప్రాయం ఒక్కటే, ఇరుముడిని వాచ్లిస్ట్లో పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్ వర్డిక్ట్ మాత్రం సినిమా చూసిన తర్వాతే ఇవ్వాలి.